బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్లోని అమృత్సర్లో కాల్పులు కలకలం రేపింది. ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఆయన సేవాదార్గా శిక్షణ అనుభవిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షణలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద సుఖ్బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్గా ఉండగా ఓ వృద్ధుడు ఆయన దగ్గరకు వచ్చి తుపాకీతో సుఖ్బీర్పై కాల్పులు జరిపాడు. గమనించిన సుఖ్బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకొని పక్కకు తీసుకువెళ్లడంతో ప్రమాదం తప్పింది. భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో సుఖ్బీర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిందితుడిని సైరాన్ సింగ్ చౌరాగా గుర్తించారు. పంజాబ్లోని అమృత్సర్లో కాల్పులు కలకలం రేగింది. ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఆయన సేవాదార్గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద సుఖ్బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్గా ఉండగా ఓ వృద్ధుడు ఆయన దగ్గరకు వచ్చి తుపాకీతో సుఖ్బీర్పై కాల్పులు జరిపాడు. గమనించిన సుఖ్బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకుని పక్కకు తీసుకువెళ్లడంతో ప్రమాదం తప్పింది. భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో సుఖ్బీర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిందితుడిని నారాయణ్ సింగ్ చౌహాన్గా గుర్తించారు.